అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. ముక్కోటి గొంతులు ఏడుస్తున్న సమయం, ఒక బ్యాడ్ డే. ప్రజాకవి అందశ్రీ మన మధ్య లేరు. తెలంగాణ అంటే పాట, తెలంగాణ అంటే పోరాటం. పాటని పోరాటంతో లింకేసి ప్రజల కోసం బతికిన ప్రజాకవులు ఎంతోమంది. ఒక దాశరథి, ఒక గద్దర్, ఇప్పుడు మన్ని వదిలేసిపోయినటువంటి అందశ్రీ. నిజంగా చాలా బాధాకరం. తెలంగాణ సాయుధ పోరాటం పాటతో లెగిసింది, మాటతో లెగిసింది, పిడికలు బిగించి పోరాటం చేసింది. పాట ద్వారానే ఆ ఉద్యమం పుట్టింది. మన దేశ తెలంగాణ ఉద్యమం పాటతోనే ప్రేరణ పొందింది. పోరాటానికి పాటకి అవినాభావ సంబంధం ఉంటుంది. ఖచ్చితంగా పోరాటానికి పాటే ప్రేరణ. ఇలా ఆ పాట, అందులోనూ తెలంగాణ గేయంగా మనం పిలువబడేటువంటి జై జయహో తెలంగాణ ముక్కోటి గొంతుకల ఆ పాట ఇయాల రాసిన అందశ్రీ మన మధ్య లేకుండా వెళ్ళిపోయాడు. నిజంగా ఒక బాధాకరమైనటువంటి రోజుగా ఈరోజు చూడాలి. మామూలుగా కార్తీక మాసం సోమవారం అంటే మనందరం కూడా పూజలు చేసుకునేటువంటి రోజు, పూజించేటువంటి రోజు, మనం పవిత్రంగా చూసేటువంటి రోజు. ఇలాంటి రోజున మనం ఇలాంటి విషాదకరమైన వార్తలు వినాల్సి రావటం నిజంగా బాధాకరం. ఒక తెలంగాణ వాళ్ళకే కాదు, ప్రజా ఉద్యమాలను ప్రేమించే వాళ్ళకి, తెలుగు పాటని ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక బ్యాడ్ డేగా చెప్పాలి. తెలంగాణ ఉద్యమంలో, మన దేశ తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ పాటకున్నటువంటి విలువే వేరు. అందశ్రీ ఒక గొడ్ల కాపరిగా తన జీవితాన్ని స్టార్ట్ చేసి తనకున్నటువంటి పాటతోటి తెలంగాణ ప్రజలందరికీ దగ్గరై ఇవాళ తెలంగాణ ప్రజలందరూ ప్రేమించేటువంటి ఒక వ్యక్తిగా అనారోగ్య సమస్యలతో ఇవాళ తెల్లారుజామున హాస్పిటల్కి వెళ్ళినటువంటి సమయంలో అప్పటికే ఆయన మరణించాడు అనేటువంటి వార్త ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి సాహితీ లోకం కావచ్చు, ప్రజానీకం కావచ్చు, ఈ అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి రాజకీయ వ్యక్తులు, మేధావులు ఎవరూ జీర్ణించుకోలేని పరిస్థితి. అందశ్రీ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన పాటతో ప్రతి పార్టీకి, ప్రతి మేధావికి ఒక అవినాభావ సంబంధం ఉంది. ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి ఒక ప్రేరణ ఉంది. మళ్ళా చెప్తున్నాను, తెలంగాణ గడ్డ ఉద్యమాల గడ్డ. ఆ ఉద్యమాలకు ప్రేరణ ఖచ్చితంగా పాట, ఖచ్చితంగా పాట. అందులోనూ మన దేశ ఉద్యమంలో అందశ్రీ వేసినటువంటి ఒక పెద్ద హ్యాండ్, ఓ రకంగా చెప్పాలంటే. ఇలా ఆయన మనని వదిలి వెళ్ళటం అనేటువంటిది పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇలా అందరూ స్పందిస్తూ ఉన్నారు రాజకీయాలకు అతీతంగా. బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సిద్ధాంతాలు ఏవైనా నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం కట్టుబడి కష్టపడి తని మేధో సంపత్తితోటి ఉద్యమాలకు ప్రేరణ ఇచ్చే విధంగా పాటలు రాసి, ఎన్ని ఆటిపోట్లు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత ప్రెజర్ వచ్చినా నమ్మినటువంటి విధానాన్ని, నమ్మినటువంటి సిద్ధాంతాన్ని వదలకుండా జీవితాంతం కట్టుబడి పనిచేసి, కట్టడిగా పనిచేసి తన జీవితాన్ని తెలంగాణ ప్రజల కోసం అంకితం ఇచ్చినటువంటి, తన పాటని తెలంగాణ సమాజం కోసం అంకితం ఇచ్చినటువంటి అందశ్రీకి నిజంగా జోహార్లు. ఇలా మనం చూస్తూ ఉన్నాం. నవతరం ప్రజాకవులు, రచయితలు, గాయకులు వాళ్ళంతా కూడా తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నారు. గోరేటి వెంకన్న తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. అప్కమింగ్ సింగర్ అంటే తనకు తను ప్రూవ్ చేసుకున్నటువంటి మధుప్రియ, తను కూడా ఇలా అంత్యక్రియలో పాల్గొంటూ ఉన్నారు. ఆవేదనగా ఏడుస్తూ ఉంది ఆ బిడ్డ. అందరూ తమ పెద్ద ఆయన్ని కోల్పోయామనేటువంటి ఒక బాధ అందరిలో కనపడుతూ ఉంది. తెలంగాణ గద్దర్ అంటే తన పాటతోటి తనకంటూ గద్దర్ అనేటువంటి బిరుదు తెచ్చుకున్నటువంటి రచయిత, గాయకుడు తెలంగాణ గద్దర్ విలిపిస్తూ ఉన్నాడు. నిజంగా నవతరం గాయకులకు, రచయితలకు, ఉద్యమాభిమానులకు, తెలుగు పాట అభిమానులకు అందశ్రీ మరణం నిజంగా తీరని లోటు. మన ప్రగాఢ సానుభూతిని కూడా అందశ్రీకి తెలియజేస్తూ